ప్రపంచ రాజకీయాల్లో మరోసారి భారత్ తన గట్టి స్వరాన్ని వినిపించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్ పై విమర్శలు చేస్తున్న యూరప్ కు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఘాటు సమాధానం ఇచ్చారు. అంతేకాదు యూరప్ విక్రయించిన ఆయుధాలు భారత్ పై దాడులకు ఉపయోగించబడ్డాయి అంటూ చేసిన వ్యాఖ్య ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు జయశంకర్ ఏమన్నారు? ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న సందేశం ఏంటి చూద్దాం. ఫిన్లాండ్ లో జరిగిన కుల్తరంటా టాక్స్ అనే అంతర్జాతీయ వేదికపై ఫిన్లాండ్ విదేశాంగ మంత్రి ఎలెనా వాల్టోనెన్, యుఏఈ సహాయ విదేశాంగ మంత్రి లానా నుసైబెహ్లతో కలిసి జయశంకర్ చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం, రష్యా చమురు కొనుగోళ్లు మరియు ప్రపంచ రాజకీయాలపై కీలక చర్చ జరిగింది. రష్యా నుంచి భారత్ ఎందుకు చమురు కొనుగోలు చేస్తుందనే ప్రశ్నకు జయశంకర్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. నేను చమురును ధర, లభ్యత ఆధారంగా కొనుగోలు చేస్తాను అని చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన సమయంలో యూరోపియన్ దేశాల మధ్యప్రాచ్య చమురును భారీగా కొనుగోలు చేశాయని, అది భారత్కు సంప్రదాయ సరఫరా మార్గమని గుర్తు చేశారు. దాంతో మార్కెట్ పరిస్థితులు భారత్ను రష్యా చమురు వైపు మళ్లించాయని వివరించారు. అయితే అసలు సంచలన వ్యాఖ్య ఆ తర్వాతే వచ్చింది. నైతికత గురించి మాట్లాడుతున్న యూరప్కు జయశంకర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. భారత ఆయుధాలతో ఏ యూరోపియన్ దేశంపైనా దాడి జరగలేదు, కానీ భారత్పై ఉపయోగించిన యూరోపియన్ ఆయుధాల విషయంలో నేను అదే చెప్పలేను అని వ్యాఖ్యానించారు. ఈ ఒక్క వ్యాఖ్యతో సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది. జయశంకర్ వ్యాఖ్యల అర్థమేమిటి? భారత్కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధాల్లో ఉగ్రవాదానికి మద్దతిచ్చిన శక్తుల వద్ద యూరప్ తయారు చేసిన ఆయుధాలు కనిపించాయని భారత్ తరచుగా చెబుతూ ఉంటుంది. అందుకే రష్యా చమురు కొనుగోళ్లపై భారత్ను విమర్శించే ముందు యూరప్ తన గతాన్ని కూడా గుర్తు చేసుకోవాలని జయశంకర్ పరోక్షంగా సూచించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా భారత్ మరోసారి తన విదేశాంగ విధానాన్ని స్పష్టం చేసింది. భారత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అవి జాతీయ ప్రయోజనాల ఆధారంగానే ఉంటాయని జయశంకర్ తెలిపారు. ఎవరైనా ఒత్తిడి తెచ్చారని లేదా పాశ్చాత్య దేశాలు విమర్శించాయని భారత్ తన ఇంధన భద్రతను పణంగా పెట్టదని స్పష్టమైన సందేశం ఇచ్చారు. ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో పెద్ద మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు చైనా ప్రభావం, ఇంకోవైపు వెస్ట్ ఆసియా సంక్షోభం. ఈ పరిస్థితిలో భారత్ స్ట్రాటజిక్ అటానమీ విధానాన్ని అనుసరిస్తోంది. అంటే ఏ బ్లాక్ కు పూర్తిగా అనుకూలంగా కాకుండా తన జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటోంది. మొత్తానికి ఫిన్లాండ్ వేదికగా జయశంకర్ చేసిన వ్యాఖ్యలు ఒక విషయం స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ వేదికలపై భారత్ ఇప్పుడు కేవలం వినే దేశం కాదు, తన అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పే దేశం. రష్యా చమురు కొనుగోలు చేస్తాం, జాతీయ ప్రయోజనాలే ప్రధానం, డబుల్ స్టాండర్డ్స్ ను అంగీకరించాం అనే సందేశాన్ని జయశంకర్ మరోసారి ప్రపంచానికి స్పష్టంగా వినిపించారు. అందుకే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.